శబరిమల ఆలయ బంగారం చోరీ కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు జరుపుతున్న ఈడీ 3 రాష్ట్రాల్లో సోదాలు జరుపుతోంది. కేరళలోని 21 ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడులో సోదాలు నిర్వహిస్తోంది. బెంగళూరుకు చెందిన ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్తో పాటు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాజీ అధ్యక్షుడు పద్మకుమార్ నివాసాల్లో తెల్లవారుజాము నుంచే అధికారులు సోదాలు చేస్తున్నారు. కేరళ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఇటీవలే ఈడీ పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది. మరోవైపు కేరళ హైకోర్టు పర్యవేక్షణలో సిట్ కూడా విచారణ జరుపుతోంది. శబరిమల ఆలయంలో బంగారు పూత పూసిన రాగి తాపడాలను 2019లో మరమ్మతుల నిమిత్తం తొలగించారు. వాటిని సరిచేయించి కొత్త బంగారు పూత తాపడాలను అందిస్తానని ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్ తీసుకెళ్లి చెన్నైలోని ఓ సంస్థకు అప్పగించారు. అయితే ఎలక్ట్రోప్లేటింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత తాపడాలపై ఉండే బంగారంలో కొంత అదృశ్యమైందని సదరు కంపెనీ తెలిపింది. తాపడాల బరువు 4.524 కిలోలు తగ్గడంతో ఈ విషయంలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ అంశంపై విచారణ చేపట్టిన సిట్ ఉన్నికృష్ణన్ సహా పలువురు ఆలయ అధికారులను నిందితులుగా గుర్తించింది.